నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కసరత్తులు చేస్తున్నారు. అయితే ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లైతే నామా నాగేశ్వరరావు గారి పేరు, ఇంకా మల్లారెడ్డి గారి పేరు. సో మరి అసలు తెలంగాణలో ఎవరు మరి ఈ బాధ్యతల్ని నిర్వహించబోతున్నారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీతారత్న కుమారి గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఏంటంటే టీడీపీ అంత బలోపేతంగా లేకుండా పోయింది, అసలు పోటీలోనే లేదు. కాకపోతే ఇప్పుడు టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయాలని చెప్పేసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారట్టు మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఇక్కడ ఇద్దరు పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నామా నాగేశ్వరరావు గారి పేరు, ఇంకా మల్లారెడ్డి గారి పేరు వినిపిస్తుంది. ఇద్దరు కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నారు. మరి ఇలా ఏం జరగబోతుంది? మరి ఇక్కడ టీడీపీని ఎలా అంటే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతాయి, అసలు ఎలా ఉండబోతుంది? మరి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీని తెలంగాణలో స్ట్రెంగ్థన్ చేయాలని ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ కమ్యూనికేషన్ తెలంగాణ లీడర్స్ కి కూడా ఆయన కమ్యూనికేట్ చేశారు. తెలంగాణలో టీడీపీని స్ట్రెంగ్థన్ చేయడం పక్కా, అందులో డౌటే లేదు రాబోయే కాలంలో. సో ఆ ప్రాసెస్లో భాగంగానే ఇప్పుడు నామా నాగేశ్వరరావు గారు కానీ లేకపోతే మల్లారెడ్డి గారు కానీ పోటీ పడుతున్నారు. అయితే ఇవి ఊహాగానాలు లేదంటే న్యూస్ మనకు వస్తున్నటువంటి అన్అఫిషియల్ ఇన్ఫర్మేషన్. పోటీ పడుతున్నారు అని ఇంకెంతమంది మనకు తెలియకుండా ఇంకెంతమంది పోటీ పడుతున్నారో తెలీదు. ఎందుకంటే టీడీపీ ఇంతకు ముందు టీడీపీ కాదు, ఇప్పుడు ఆంధ్రాలో అఖండ విజయాన్ని తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలు కట్టబెట్టారు. అసలు కనీ విని ఎరుగినటువంటి విజయం. సో అది కొత్త ఉత్సాహాన్ని డెఫినెట్గా ఆంధ్రాకే కాదు తెలంగాణ శ్రేణులకు కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పే గోల్డెన్ డేస్ 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఆయన ఉన్నప్పుడు చక్రం తిప్పారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆ గోల్డెన్ డేస్ ఇప్పుడు ఈయన పాత్ర కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి సపోర్టు ఉండడం వల్ల ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ కాగలిగారు. సో ఒక పవర్ఫుల్ పొజిషన్లో బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ నేషనల్ పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక ప్రధానమైన పాత్రను పోషిస్తున్నారు. నేషనల్ మీడియా మొత్తం కూడా ఎటు చూడండి మీరు, నేషనల్ మీడియా మొత్తం చంద్రబాబు నాయుడు గారిని కవర్ చేస్తున్నారు. సో మెనీ ఆర్టికల్స్ ఇంగ్లీష్లో, హిందీలో అన్ని చంద్రబాబు నాయుడు గారి మీద. సో ఆయన ఏంటంటే అంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడో నుంచోబెట్టినాయి. అది మామూలు గౌరవం కాదు. సో అదే ఉత్సాహంతో తెలంగాణలో కూడా అంతకు ముందే చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయ్యారు. రిజల్ట్స్ రాకముందే తెలంగాణని స్ట్రెంగ్థన్ చేయాలని ముందే డిసైడ్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఎలక్షన్స్ ఇంకొంత మోటివేషన్ని ఇచ్చినాయి. అయితే ఇప్పుడు ఎంతమంది పోటీ పడుతున్నారో మనకు తెలీదు తెలంగాణ టీడీపీ. అయితే తెలంగాణ టీడీపీని పైకి లేపాలి అంటే కనుక ఒక స్ట్రాంగ్ నాయకుడు కావాలి. అది ఏంటంటే ప్రజల్ని డ్రైవ్ చేసి, కేడర్ని డ్రైవ్ చేయగలిగే నాయకుడు, ప్రజల్ని ఉత్తేజపరిచే నాయకుడు, ప్రజల్లో ఒక హోప్ని క్రియేట్ చేసే నాయకుడు, ప్రజల్లో ఒక మోటివేషన్, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడుతుంది అనే ఒక భరోసాని ఇచ్చే అత్యంత నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు తెలంగాణ టీడీపీకి అవసరం. సో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకునే ముందు ఈ క్యాలిక్యులేషన్స్, ఈ లీడర్షిప్ స్కిల్స్, స్ట్రాంగ్ హోల్డ్ తెలంగాణ టీడీపీలో ఉండడానికి ఈ ఏరియా మీద స్ట్రాంగ్ హోల్డ్, సో సామాజిక సమీకరణలు అన్ని యాంగిల్స్లోనూ చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాతే తెలంగాణ అధ్యక్షుడిని ప్రకటించడానికి అవకాశం ఉంది. అయితే కొంత ఇక్కడ తెలంగాణ టీడీపీ నాయకుల్లో నిరుత్సాహం ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే గత 2 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, పార్లమెంట్ ఎన్నికల్లో చేయలే. అప్పుడు కేడర్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఈవెన్ గెలిచినా గెలవకపోయినా ఇన్ని ఇయర్స్ తెలుగుదేశం పార్టీ చరిత్రలో బ్యాలెట్ పేపర్లో టీడీపీ సైకిల్ గుర్తు లేకపోవడం అనేది ఒక విధంగా బాధ అనిపించినప్పటికీ కూడా కేడర్కి పార్టీ యొక్క వ్యూహాన్ని రెస్పెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ కేడర్ కూడా సైలెంట్గా ఉన్నారు. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి ఒక వ్యూహం లేనిదే తెలంగాణలో ఎలక్షన్స్ని అవాయిడ్ చేశారంటే ఆయనకి ఏదో స్ట్రాటజీ, ఏదో వ్యూహం ఉంది.
సో దాని ప్రకారమే ఆయన ముందుకెళ్ళి ఉండొచ్చు. ఎందుకు చదువుతున్నానంటే, ఒకవేళ తెలంగాణలో అనుకున్న స్థాయిలో ఓట్లు రాకపోతే, ఎందుకంటే లీడర్స్ వెళ్ళిపోయారు, తెలంగాణ టీడీపీలో కేడర్ ఉంది. అనుకున్న స్థాయిలో డ్రైవ్ చేసే లీడర్స్ ఎమ్మెల్యేస్ లేరు కదా, ఎంపీలు లేరు. అనుకున్న స్థాయిలో తెలంగాణ టీడీపీకి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఓట్లు రాకపోతే ఆ ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద పడే అవకాశం ఉంది. ప్రాబబ్లీ దాన్ని ఆలోచించి పోటీ చేయకుండా ఉంచినట్టున్నారు. ఇప్పుడు డెఫినెట్గా తెలంగాణలో స్ట్రెంగ్థన్ చేస్తారు. దానికి అనుగుణంగా చకచక స్టెప్స్ కూడా జరుగుతున్నాయి అనేది మనకున్న సమాచారం. సో వెరీ సూన్ తెలంగాణ అధ్యక్షుడిని కూడా ప్రకటించడానికి అవకాశం ఉంది. ఈ 2 పేర్లు మనకు వచ్చినాయి, నామా నాగేశ్వరరావు గారు. ఈ ఇద్దరు కూడా బీఆర్ఎస్ నుంచి ఉన్నారు కాబట్టి మరి ఏమన్నా ప్రాబ్లం అయ్యే ఉందంటారా? ఎందుకంటే మల్లారెడ్డి గారు ఫస్ట్ మనం టీడీపీ నుంచి వచ్చారు, మల్లారెడ్డి గారు అయితే గారు కూడా. సో వీళ్ళిద్దరు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీడీపీకి వెళ్తే ఇక్కడ మరి పరిస్థితి ఎలా ఉంటారంటారు? అంటే ఇక్కడ బీఆర్ఎస్ లో అసలు ఇక్కడ ఏం కనిపించట్లేదు. సో వెళ్ళే అవకాశం ఉందంటారా? అంటే ఒకటి ఏంటంటే, మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో ఒక్కటి కూడా రాలేదు బీఆర్ఎస్ పార్టీకి. కేడర్కి ఏంటంటే అంటే భవిష్యత్తు లేదేమో, భారాసాకి పార్టీకి భవిష్యత్తు లేకపోతే మన రాజకీయ భవిష్యత్తు ఏంటి, మన రాజకీయ భవిష్యత్తుని మనం కంటిన్యూ చేయాలి అని మనం అనుకుంటే ఆల్టర్నేటివ్ పొలిటికల్ పార్టీస్ ఏమున్నాయి అంటే, కేసీఆర్ గారు నాయకత్వ సమర్థత మీద వాళ్ళకి నమ్మకం లేదా? అంటే కేటీఆర్ గారు ఉన్నారు, సునామీ నుంచి సృష్టిస్తాము, కింద నుంచి సునామీ సృష్టించే స్థాయి ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అని కేటీఆర్ అన్నారు. సో కేసీఆర్ గారు మళ్ళీ పార్టీని పూర్వ వైభవం తీసుకురాగలరా రాలేరా అనే ఒక అపనమ్మకంతో పార్టీ నాయకులు పక్క చూపులు చూస్తున్నారా అంటే ఒక డిప్రెషన్ మూడ్లో ఉన్నారు. ఈ టైంలో కేసీఆర్ గారు పార్టీ కేడర్ని కానీ నాయకుల్ని కానీ నిలబెట్టుకోవాలంటే భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన చాలా యాక్టివ్గా ఉండాల్సిన సందర్భం. గెలుపు ఓటములు అనేవి సహజం, దాని గురించి పెద్ద వర్రీ అవ్వాల్సిందే లేదు, ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా. మళ్ళీ వాళ్ళు సమీక్ష చేసుకొని మనం ఎందుకు ఫెయిల్ అయ్యాము, మనం ఎక్కడ బ్యాక్ అయ్యాము, ప్రజలు నాడిని అందుకోవడంలో మనం ఎందుకు వైఫల్యం చెందాము, అన్ని స్కీమ్స్ మనం ఇచ్చాము చేశాము అని వాళ్ళ దృష్టిలో అనుకుంటున్నారు. కానీ ప్రజలకు ఆ ఒపీనియన్ లేదు కాబట్టే ఓడిపోయారు. సో ఇదంతా సమీక్ష చేసుకుని నిరంతరం క్యాడర్తో టచ్లో ఉండి వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయగలిగే సమర్థత కేసీఆర్ గారు ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సమర్థత తీసుకుంటే వచ్చేది కాదు, ఒరిజినల్గానే ఉంటుంది. సో బట్ నాయకులు బయటికి పక్క చూపులు చూస్తున్నారు అంటే కనుక వాళ్ళు నమ్ముతున్నారు భారాసాలో భవిష్యత్తు లేదు మనకి అని ఒక నిర్ణయానికి వచ్చి టీడీపీ వైపు చూస్తున్నారు. ఆల్టర్నేటివ్ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ. సో టీడీపీ మళ్ళీ మంచి జోష్లో ఉంది ఇప్పుడు. సో డెఫినెట్ గా టీడీపీకి తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీద. సో ఇక్కడే పుట్టింది. సో ఇక్కడ క్యాడర్ కూడా బలంగా ఉంది, నాయకులు లేరు, నడిపించే సారథి లేడు. అంటే ఇంతకుముందు చూస్తే జ్ఞానేశ్వరరావు గారు అధ్యక్షుడి పదవిలో ఉన్నారు, తను కూడా బీఆర్ఎస్ లోకే వచ్చారు. జ్ఞానేశ్వర్ గారికి ఐ డోంట్ థింక్ సో, ఆయనకి లీడర్షిప్ ఆయన ఓకే, ఆయన పార్టీకి అంత గౌరవం ఇచ్చినప్పుడు ఆయన దాన్ని నిలబెట్టుకుని ఉండుంటే బాగుండేది. జ్ఞానేశ్వర్ గారు ఆయన జంప్ అయిపోయారు బీఆర్ఎస్ లోకి. సో దట్ ఆయన పర్సనల్ ఏదన్నా అవ్వచ్చు, ఇది అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నారు జ్ఞానేశ్వర్. ఈ రోజున ఉండుంటే ఎంత బాగుండేది, ఆయనకి బాగుండేది. అంటే రాంగ్ స్టెప్ వేశారు ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్ళి. సో చూడాలి చంద్రబాబు నాయుడు గారు స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది తెలంగాణ మీద, ఎవరిని అనౌన్స్ చేస్తారనేది మనకు తొందరలో తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.